మనదైతే మంగళారము మందిదైతే భూజారము శాస్త్రం ఎరికే కదా. పెద్ద మనుషులకైతే బాగా ఎరికే. అసలు ఈ శాస్త్రము మన ప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారికి బర్రాబర్ సెట్ అవుతుంది అనిపిస్తుంది ఏంది, రేవంత్ సార్ వారి కోసమే పుట్టినట్టున్నది ఈ శాస్త్రము. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఈ మాట కొన్నొద్దుల సంధి మన తెలంగాణలో బాగా వినబడుతుంది కదా. బీఆర్ఎస్ పాలనలా ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ ఫోన్లు విన్నారు అనుకుంటా మన రేవంత్ సారు ఒక రాగాలు తీసిండాను. అలా మీరిన్నారు, నేను కూడా విన్నా. కేసులు గీసులు గిట్లా బాగా పెట్టిర్రు. ఎంక్వైరీల పేరుతోని కొన్నొద్దుల సంధి పెద్ద రామాయణమే నడుస్తుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సినిమా రివర్స్ అయిపోయింది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేదే రేవంత్ సార్ అట కదా. హరావంటే రేవంత్ సారినట. ఇక ఈ ట్యాపింగ్ ముచ్చట బయట పడుతూనే సారు ఎట్లా నాలుక మర్రేసిండో ఎరికేనా. నిజం చెప్తున్నా, అసలు గిసోంటి తెలివితేటలు అందరికి ఉండనే ఉండయోళ్ళ. అట్లా నాలుక మర్రేసుడు కూడా ఒక కళ. ఇంతకు ఏమన్నాడంటారా చూడురు మీరే మళ్ళా. అటు తిరిగి రేవంత్ సార్ వారి ఫోన్ ట్యాపింగ్ సార్ కేసు చుట్టుకున్నది కదా. సారు వారైనట్టుగా అదొల్లా వాళ్ళ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసేది. మంత్రుల ఫోన్లు సారే ఇంటున్నట దినావు. ఈ మాట సౌత్ పోస్ట్ వచ్చింది. ఎగి ట్యాపింగ్ మీద ఈ లేఖలు ఢిల్లీలో అడిగితే ఏమంటాడంటే, ట్యాపింగ్ చేసుడు తప్పే కాదు, పాలనలా గవన్నీ ఉంటాయి, గవి కూడా తప్పు పడతారా అని అనమట్టిండు. ఇక చెప్పుర్రోలా రేవంత్ సార్ వారి మాటకు నవ్వాలనా, సారు మీదనే జాలి పడాలనా, ఏం చేయాలో మీరే చెప్పురి. ఇన్నొద్దుల సందేమో ట్యాపింగ్ చేసిర్రు, మాటలు ఇన్నరు, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని రేవంత్ సారే పాట పాడిండు. ఇక ఇప్పుడు సారే ట్యాపింగ్ చేసిండని వార్తలు బయటకు వచ్చుడుతోనే కథం. ఇక అసలు ట్యాపింగ్ అనేది తప్పు కాదన్న కాడికి వచ్చింది. మరి ఇన్నొద్దులు మీరు చేసింది ఏంది సార్? ఈ విచారణలు ఎంక్వైరీలు ఎందుకు చేసినట్టు? అమెరికా నుంచి మాజీ ఆఫీసర్లను ఎందుకు పిలిపించినట్టు? గంటల కమానం ఎందుకు ఎంక్వైరీలు చేసినట్టు? అసలే తప్పే కాదన్నోనివి ఇన్నొద్దులకి ఇదంతా ఎందుకు నడిపినవు రేవంత్ సారు? అంటే మీరు ట్యాపింగ్ చేసిరని బయట పడుడుతోనే నాలుక గరుచుకొని ఏమన్న మాట మార్చిరా సారు? ఇప్పుడంటే రేవంత్ సారు గిట్లా అంటుండు కానీ అసలు ట్యాపింగ్ అంటే ఏందో ఎందుకు చేస్తారో కేసీఆర్ సారే వెనకట్నే చెప్పిండు. అదొకసారి ఇనుర్రి. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటాయి. మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ది ఇంటెలిజెన్స్. The way they brought the report, we don't know. That is purely internal matter of the police department. And ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో గిది. అప్పుడు కేసీఆర్ సార్ అంటే ఒక మాటలు అన్నారా, వాళ్ళ పేపర్లల్లో ఉగరాతలు రాయించిరా. ఇక ఇప్పుడు సార్ కిందకే నీళ్ళు వచ్చే వరకల్లా జ్ఞానోదయం అయింది. ట్యాపింగ్ తప్పే కాదన్న కాడికి వచ్చింది. అంటే రేవంత్ సార్ చేస్తేనేమో ఒప్పు, కడుమోలు చేస్తే తప్పు. గిదా తరిక. అసలు కొన్నొద్దుల సంధి రాష్ట్రంలో మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది లీడర్ల ఫోను ట్యాప్ అవుతున్నాయి. ఇంటూరు అని ప్రచారం జరుగుతూనే ఉన్నది. మంత్రులకు అనుమానాలు కూడా ఎప్పటి సొంతో కొడుతూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ భయంతోనే ఒక మంత్రి అయితే ఫోన్ వాడే బంద్ చేసినట్టుగా చెప్పురి కథ ఏడుదాకా వచ్చిందో. అంటే మందికి సుంతులు చెప్పి రేవంత్ సార్ చేసే కథనేమో గిదా అని గరం అవుతారు సొంత పార్టీ లీడర్లు.